నమస్కారం అండి. కొంచెం కారం కొంచెం పులుపు ఆంధ్ర వంటకి ఇది ఒక మస్ట్ ట్రై పచ్చడి. అదే మన వంకాయ పచ్చడి. వంకాయ అని తీసి పడేకండోయ్, ఇది ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇక ఎప్పటికీ వదలరు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. వంకాయలని బాగా కడిగి ఒకరోజు పక్కన పెట్టండి. చిన్న సైజ్ వంకాయలు కాకుండా మీడియం సైజులో ఉన్న వంకాయలు తీసుకోండి. ప్రతి వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. దానిలో ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనెతో వంకాయల పీసెస్ని లైట్గా ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై కాకుండా తక్కువ కాకుండా జస్ట్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయండి. తర్వాత కంప్లీట్గా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు ట్యాంగినెస్ కోసం చింతపండు గుజ్జుని చక్కగా థిక్ రసంలాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం పక్కన పెట్టిన వంకాయ ముక్కల్లో 100 గ్రామ్స్ ఎండుమిర్చి పొడి, 100 గ్రామ్స్ కారం పొడి, 50 గ్రామ్స్ వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి. తర్వాత మనం పేస్ట్గా చేసిన చింతపండు, మసాలా పౌడర్స్, ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ప్రతి పీస్లో ఫ్లేవర్ లాక్ అయ్యేలాగా. ఒకరోజు అది పక్కన పెట్టండి. నెక్స్ట్ డేకి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి. ఆహా, అద్భుతం అండోయ్! వంకాయ పచ్చడి రెడీ. కొంచెం కారం కొంచెం పులుపు, కొంచెం టెండర్గా, ఇట్లా అన్నీ ఒకటే ఒక్క జార్లో.